హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనము తోటకూర పప్పు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ముందుగా అయితే కందిపప్పును తీసుకున్నానండి. కందిపప్పును 2 లేదా 3 సార్లు బాగా కడిగేసినానండి. ఎందుకంటే అందులో ఉండే గలీజ్ మొత్తం పోవాలి కాబట్టి 2 లేదా 3 సార్లు బాగా కడిగేసాను. కడిగిన తర్వాత 4 లేదా 5 టమోటాలను తీసుకున్నానండి. పర్ఫెక్ట్గా 5 టమోటాలను వాటిని 2గా కట్ చేసి వేసుకున్నాను. అందులోకి పచ్చిమిర్చి, పసుపు, చింతపండును కూడా యాడ్ చేశాను. తర్వాత ముందుగా మనము ఒలిచి పెట్టుకున్న తోటకూర ఉంటుంది కదండి, తోటకూరను కూడా బాగా 2-3 సార్లు కడిగేసుకున్నాను అనమాట. ఎందుకంటే అందులో ఉండే మట్టి మొత్తం పోవాలి కాబట్టి 2 లేదా 3 సార్లు కడిగేసుకోవాలి. నేనైతే ఇక్కడ 3 సార్లు కడిగానండి. ఇలా కడిగిన తర్వాత పప్పు కుక్కర్లోకి వేసుకొని అందులోకి కొంచెం మెంతం కూరని యాడ్ చేసుకోవాలండి. ఎందుకంటే తోటకూరతో పాటు మెంతం కూర వేసుకుంటే చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుంది. మీకు మెంతం కూర వద్దనుకుంటే ఓన్లీ తోటకూర మాత్రమే వేసుకున్నా సరిపోతుంది. ఇలా వేసుకున్న మెంతం కూర, తోటకూర అన్నీ కలిపేసి ఎసురు, పప్పు కొంచెం గట్టిగా ఉండాలనుకుంటే ఎసురు కొంచెం తక్కువ వేసుకోండి. లేదు కొంచెం నీళ్ళుగా ఉండాలనుకుంటే మీడియంగా వాటర్ వేసుకుంటే సరిపోతుంది అనమాట. ఇలా వేసుకున్న తర్వాత 4 విజిల్లు చాలండి. చాలా ఎక్కువ ఉడికించినా కూడా పప్పు చాలా మెత్తగా అయిపోతుంది. 4 విజిల్ అంటే పర్ఫెక్ట్గా ఉడుకుతుంది. ఇలా ఉడికిన పప్పును ఒక గిన్నె తీసుకొని అందులో ఉండే వాటర్ మొత్తం పక్కకు వంపేసుకోవాలి. ఎందుకంటే అలాగే పప్పు రామినామనుకోండి చిట్లుతుంది. సో దానివల్ల గిన్నెలోకి పక్కకి తీసుకుంటే మనకు రామడానికి ఈజీగా ఉంటుందన్నమాట. రుచికి సరిపడా ఉప్పును యాడ్ చేసుకోవాలి. ఉప్పు వేసుకున్న తర్వాత పప్పు గుత్తితో మెత్తగా రాముకోవాలండి. చాలామంది అలాగే ఉడికించేసి కలిపెడుతుంటారు, కానీ అలా టేస్ట్ ఉండదండి. ఇలా పప్పు గుత్తితో రామితేనే చాలా అంటే చాలా టేస్ట్ ఉంటుంది. పప్పు గుత్తితో మెత్తగా రాముకున్న తర్వాత మనము పక్కకి తీసుకున్న అది వాటర్ ఉంటుంది కదా, ఆ వాటర్ని యాడ్ చేసుకోవాలన్నమాట. ఇదిగో ఇక్కడ చూపిస్తున్న విధంగా ఇలా ఉంటుంది పప్పు. ఈ పప్పును రామిన తర్వాత పక్కన పెట్టేసుకొని అందులోకి పోపు కోసము 2 టేబుల్ స్పూన్ల ఆయిల్ను యాడ్ చేసుకోవాలన్నమాట. ఆయిల్ బాగా వేడెక్కిన తర్వాత అందులోకి జీలకర్ర ఆవాలను యాడ్ చేసి వెల్లుల్లి రెబ్బలను చిన్నగా కట్ చేసుకున్నవి వేసుకోవాలి. వెల్లుల్లి రెబ్బలు పచ్చి పచ్చిగా ఉండకూడదండి, బాగా వేగాలి. వెల్లుల్లి రెబ్బలు వేగిన తర్వాత అందులోకి ఒక 3 లేదా 4 ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి కొద్దిగా రంగు మారేంత వరకు వేయించుకోవాలన్నమాట. ఇలా వేయించుకున్న పోపును మనం ముందుగా రామ్ పెట్టుకున్న పప్పు ఉంటుంది కదా, అందులోకి యాడ్ చేసుకోవాలండి. ఇలా కానీ పోపు వేసి చేస్తే పప్పు అంటే చాలా బాగుంటుందండి. ఇలా చేస్తే పప్పు చాలా అంటే చాలా టేస్ట్గా ఉంటుందండి. పిల్లలైనా పెద్దలైనా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారనమాట. మరీ ఇదే పప్పు చేయమని అడుగుతారు. సో అంత బాగుంటుందండి టేస్టు. ఓకేనా, మీరు ఒకసారి ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.